To ChemCSNet, and today another topic is F block elements in a transition element, and it is very small tiny topic but it has very important weightage in CSNet chemical science examination. Weightage ఖచ్చితంగా 4 మార్క్స్ క్వశ్చన్ డ్యామ్ షూర్గా ఒక క్వశ్చన్ వస్తుంది అండ్ పార్ట్ బిలో 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఖచ్చితంగా అడుగుతారు. ఎవ్రీ ఇయర్ 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి అడుగుతుంది. ఈ చిన్న టాపిక్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్ అడుగుతారు, అది కూడా వెరీ వెరీ ఈజీ క్వశ్చన్ అనేది అడుగుతారు. సో ఇట్లాంటి చిన్న చిన్న టాపిక్స్ అస్సలు మిస్ చేయకూడదు. అండ్ ఫస్ట్ ల్యాంథనాయిడ్స్ సిరీస్ చూద్దాం. నెక్స్ట్ క్లాస్లో యాక్టినైడ్స్ చూద్దాం. ల్యాంథనాయిడ్ వచ్చేసి 4F సిరీస్ ఉంటుంది. అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్లో వచ్చే అజ్ముతల్ క్వాంటమ్ నెంబర్ వాల్యూ L ఉంటుంది. ఎస్ అయితే 0 ఉంటుంది, పి అయితే 1 ఉంటుంది, డి అయితే 2 ఉంటుంది, ఎఫ్ అయితే 3 ఉంటుంది. ఎఫ్ అయితే 3 ఉంది అజ్ముతల్ క్వాంటమ్ నెంబర్. అది నెంబర్ ఆఫ్ ఆర్బిటల్స్ ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. అది ఇక్కడ ఎస్ఆర్ దాంట్లో 1 ఉంటుంది, దీంట్లో 3 ఉంటాయి. 3 ఏంటివి? పిఎక్స్, పివై, పిజెడ్. ఇక్కడ వచ్చి 5 ఉంటాయి. అవి ఏంటివి? డిఎక్స్వై, డివైజెడ్, డిజెడ్ఎక్స్, డిఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్, డిజెడ్ స్క్వేర్ ఉంటుంది. అది ఎఫ్లో వచ్చి 7 ఆర్బిటల్స్ ఉంటాయి. మరి వాటి ఆర్బిటల్స్ ఏమేంటివి? ఇక్కడ 3 ఉన్నాయి, వాటి నేమ్స్ తెలుసు. ఇక్కడ 5 ఉన్నాయి, ఇవేంటివో మనకు తెలుసు, ఏ యాక్సిస్లో ఉంటాయి. మరి ఎఫ్ ఆర్బిటల్లో 7 ఆర్బిటల్స్ అనేది ఉంటే ఎఫ్ దాంట్లో అవన్నీ ఏంటివి? 7 ఆర్బిటల్స్ ఏమేంటివి మనకు తెలుసుకోవాలిగా. ఫస్ట్ ఇది ఎఫ్ దాంట్లో ఫస్ట్ ఎఫ్ఎక్స్ క్యూబ్, ఎఫ్వై క్యూబ్, ఎఫ్జెడ్ క్యూబ్ ఉంటుంది. ఎఫ్ ఎక్స్ ఇంటూ వై స్క్వేర్ మైనస్ జెడ్ స్క్వేర్, వై ఇంటూ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, జెడ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్, ఎఫ్ ఇంటూ ఎక్స్ వై జెడ్, ఇవి ఉంటాయి. ఈ 7 ఆర్బిటల్స్ ఖచ్చితంగా రిమైండ్ చేసుకోవాల్సింది. ఇక్కడ పీడీలో మనకి ఏమేమి ఉంటాయో తెలిసినప్పుడు ఎఫ్లో కూడా తెలుసుకోవాలి. అండ్ వాటిలో 7 ఏంటియో కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు మనకి పీ షేప్ వచ్చేసి పిఎక్స్ అంటే మనకు వచ్చి ఇట్లా ఉంటుంది. పిఎక్స్ ఇక్కడ పాజిటివ్ సైన్, మైనస్ సైన్. ఇక్కడ పీవై అంటే ఇలా ఉంటుంది. పీవై పిఎక్స్ అనేది ఉంటుంది. ఇది వచ్చి డిఎక్స్వై ఉంటుంది. ఆన్ ద యాక్సిస్ ఉంటే డిఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఉంటుంది. అలాగే ఎఫ్ఎక్స్ క్యూబ్, వై క్యూబ్, జెడ్ క్యూబ్ కూడా ఇక్కడ వచ్చి 2 లోబ్స్ అనేవి ఉంటాయి. వీటి మీద లోబ్స్ అంటాం వీటిని. ఇవి డబుల్ షేప్లో ఉంటాయి, 4 ఫోల్డ్ షేప్లో ఉంటాయి. ఈ షేప్లో ఉన్నప్పుడు ఎక్స్ క్యూబ్, వై క్యూబ్, జెడ్ క్యూబ్ ఆర్బిటాల్స్లో మనకు వచ్చేసి 2 లోబ్స్ 2 రింగ్స్ అనేవి ఉంటాయి. అండ్ మీ రిమైనింగ్ 4 ఆర్బిటాల్లో 8 లోబ్స్ అండ్ 0 రింగ్స్ అనేవి ఉంటాయి. ఇది ఖచ్చితంగా ప్రీవియస్ ఇయర్ CSNetలో ఒకసారి అడిగారు, 2011లో అడిగారు. ఎన్ని లోబ్స్ ఉంటాయి, ఎన్ని రింగ్స్ ఉంటాయి అని అడుగుతారు. ఇక్కడ మొత్తం సేమ్ ఎక్స్, సేమ్ వై, సేమ్ జెడ్ యాక్స్ ఉంటే 2 లోబ్స్ 2 రింగ్స్ ఉంటాయి. డిఫరెంట్ ఉంటే 8 లోబ్స్ అండ్ 0 రింగ్స్ అనేవి ఉంటాయి. అండ్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇవి ఎఫ్ ఆర్బిటల్స్ ఏమేంటివి ఫస్ట్ తెలుసుకోవాలి, వాటిలో లోబ్స్ రింగ్స్ ఏంటివి ఫస్ట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సేమ్ పీడీ అలా మనం రిమైండ్ చేసుకున్నాము, ఎఫ్ఈ కూడా అలా రిమైండ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ల్యాంథనాయిడ్స్ ఉంటే ల్యాంథనాయిడ్స్ ఎలిమెంట్స్ ఉన్నాయి మొత్తం 41 ఎలిమెంట్స్. ల్యాంథనాయిడ్స్ మొత్తం వచ్చేసి మనకి 58 నుంచి 71 వరకు అటామిక్ నెంబర్ అనేది ఉంటుంది. సీరియం నుంచి డ్యూటేరియం వరకు ఉంటాయి. వాటి ఆక్సిడేషన్ స్టేట్ వాటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అన్నిటికీ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ల్యాంథనమ్ అనేది ఉంది. ఫస్ట్ ఇక్కడ ల్యాంథనమ్ ఉంది అండ్ సీరియం ఉంది, ప్రెసోడియం ఉంది. వీటన్నింటి యొక్క ల్యాంథనమ్ యొక్క ఆక్సిడేషన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది ఇక్కడ ఇచ్చే సేమ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనకు ఖచ్చితంగా రావాలి. ఫస్ట్ ఇక్కడ ల్యాంథనమ్ ఉంది, సీరియం ఉంటుంది. సీరియంలో 4F1, 6S2, 5D1లో కూడా ఎలక్ట్రాన్ అనేది మనకి ఉంది. అండ్ నెక్స్ట్ ప్రెసోడియం, నియోడియం, వీటి యొక్క సింబల్స్ కూడా నేమ్స్ అనేవి మనకు రావాలి. నెక్స్ట్ ల్యాంథనమ్లో వచ్చేసి +3 అనేది మోస్ట్ స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్. F3 ఉన్నప్పుడు మనకి ఎలక్ట్రాన్స్ ఏమేమి ఉంటాయో చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అటామిక్ రేడియస్ వచ్చేసి మనకి గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుంది, బట్ డిస్కంటిన్యూస్ అనేది మనకి 2 దగ్గర అనేది వచ్చాయి. డిస్కంటిన్యూస్ మనకి 2 దగ్గర డిస్కంటిన్యూస్ వచ్చాయి. ఎక్కడ వచ్చాయంటే మనకి ఇక్కడ వచ్చిన డిస్కంటిన్యూస్ యూరోపియం దగ్గర డిస్కంటిన్యూస్ వచ్చింది అండ్ ఇట్రిబియం దగ్గర డిస్కంటిన్యూస్ అనేది వచ్చింది. అండ్ ఇది అటామిక్ రేడియస్ డిస్కంటిన్యూస్ ఎట్ యూరోపియం అండ్ ఇట్రిబియం. చూడండి ఇక్కడ యూరోపియం వచ్చేసి 199 ఉంది ఇక్కడ వచ్చేసి. అండ్ నెక్స్ట్ ఇట్రిబియం వచ్చేసి మనకి 194 అనేది ఉంది. మిగతాదంతా గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుంది, కానీ యూరోపియం దగ్గర ఇంక్రీజ్ అయింది, తర్వాత డిక్రీజ్ ఇట్రిబియం ఉంది. సో అటామిక్ రేడియస్ డిస్కంటిన్యూస్ అట్ యూరోపియం, ఇట్రిబియం. బట్ అయానిక్ రేడియస్ ఇది వచ్చేసి అటామిక్ రేడియస్, ఇది వచ్చేసి
ఇది అటామిక్ రేడియస్, ఇది అయానిక్ రేడియస్. అయానిక్ రేడియస్ అనేది సేమ్ గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ వచ్చింది కానీ నో డిస్కంటిన్యూస్ ఉంది. అటామిక్ సైజ్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు, అటామిక్ నెంబర్ ఇంక్రీజ్ అయినప్పుడు వాటి యొక్క అయానిక్ రేడియస్ అనేది గ్రాడ్యువల్గా డిక్రీజ్ అయింది. అటామిక్ రేడియస్ కూడా ఇంక్రీజ్ అయింది బట్ డిస్కంటిన్యూస్ ఎట్ యూరోపియం అండ్ ఇంటర్బియం. దీన్ని అటామిక్ రేడియస్ అంటాం, దీని అయానిక్ రేడియస్ అంటాం, దీని అయాన్స్గా ఫామ్ అయింది కాబట్టి. ది స్టడీ డిక్రీజ్ ఇన్ అయానిక్ రేడియస్ ఆల్ అలాంగ్ ద సిరీస్ ఈస్ కాల్డ్ లాంథనైడ్ కాంట్రాక్షన్. అయానిక్ రేడియస్లో స్టడీ డిక్రీజ్ ఇన్ అయానిక్ రేడియస్ ఉంది కాబట్టి దాన్ని లాంథనైడ్ కాంట్రాక్షన్ అంటాము. డ్యూ టు దిస్ ఎఫెక్ట్, ఈ లాంథనైడ్ కాంట్రాక్షన్ వల్ల మనకి జెర్కోనియం, హాఫ్నియం ఇవి వచ్చేసి 4D అండ్ 5D సిరీస్ అనేది ఉంటుంది అక్కడ. అండ్ ట్రాన్సిషన్ సిరీస్లో జెర్కోనియం అండ్ హాఫ్నియం, నియోబియం, టాంటలం, మాలిబ్డినం, టంగ్స్టన్ ఇవన్నీ కూడా సిమిలర్ ప్రాపర్టీస్ అనేది ఎగ్జిబిట్ చేస్తే దాన్ని ట్విన్ పేర్ ఎఫెక్ట్ అంటాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ ఎగ్జిబిట్ సిమిలర్ ప్రాపర్టీస్ అని అడుగుతారు. వాటిలో జెర్కోనియం, హాఫ్నియం ఒక పేరు సేమ్ ప్రాపర్టీస్, నియోబియం, టాంటలం ఒక సేమ్ సిమిలర్ ప్రాపర్టీస్, మాలిబ్డినం, టంగ్స్టన్ సిమిలర్ ప్రాపర్టీస్ ఎగ్జిబిట్ చేస్తుంది. అండ్ ఫస్ట్ ఇక్కడ లాంథనాయిడ్స్ వచ్చేటప్పుడు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఫైండ్ అవుట్ చేయాలన్నా, అటామిక్ టైప్ సింబల్స్కైనా అన్నిటికైనా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఒక్కోసారి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అడుగుతారు 2 మార్క్స్కి. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇంపార్టెంట్. అండ్ అటామిక్ రేడియస్, అయానిక్ రేడియస్లో డీవియేషన్స్ ఎక్కడ వస్తున్నాయో చూసుకోవాలి. అండ్ స్టడీ డిక్రీజ్ ఇన్ అయానిక్ రేడియస్ని లాంథనైడ్ కాంట్రాక్షన్ అంటాం. లాంథనైడ్ కాంట్రాక్షన్ వల్ల ట్విన్ పేర్ ఎఫెక్ట్ ఉంటుంది. ఆ ట్విన్స్ ఏమేంటో మనం రిమైండ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ అటామిక్ టర్మ్ సింబల్స్ ఉంటాయి. అటామిక్ టర్మ్ సింబల్స్ మనం కోఆర్డినేషన్ కెమిస్ట్రీలో చూసే మనం 2s+1lz అటామిక్ టర్మ్ సింబల్ ఉంటుంది, ఆర్ గ్రౌండ్ స్టేట్ టర్మ్ సింబల్స్ అంటాము. J వాల్యూ L+S ఉంటుంది, గ్రేటర్ దెన్ హాఫ్ ఫీల్డ్. L-S ఉంటుంది, లెస్ దెన్ హాఫ్ ఫీల్డ్. L వాల్యూస్ అనేది మనకి 0, 1, 2, 3, 4, 5, 6, 7 ఉంటాయి. వాటికి sp,d,f,g,h,i,k ఆర్బిటల్స్ అనేవి ఉంటాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ Cr+3 ఇస్తాం. Cr+3 మనకి ఏముంది ఇక్కడ, Cr+3 మనకి 4f1 అనేది ఉంది. 4f1 అనేది ఉంది. 4f1 ఉంది కాబట్టి ఒక ఎలక్ట్రాన్ అనేది ఫిల్ చేసాము, ఎలక్ట్రాన్స్ ఫిల్ చేసాం. ఎఫ్ ఆర్బిటల్లో మనకి ఇక్కడ ఎలక్ట్రాన్ ఆర్బిటల్స్ ఎంఎస్ వాల్యూస్ అని ఇలా ఉంటాయి. ఎంఎల్ వాల్యూస్ +3, +2, +1, 0, -1, -2 ఉంటాయి. అండ్ ఎల్ వాల్యూ ఎంత ఉంది, 3 × 1 ఎలక్ట్రాన్ కాబట్టి 3 ఉంది. 3 అయితే మనకి ఇక్కడ ఏంది ఎఫ్ ఆర్బిటల్. ఎస్ ఎంత ఉంది, హాఫ్ ఉంది. ఓన్లీ 1 ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి హాఫ్. 2s+1 వాల్యూ 2 వాల్యూ. J = లెస్ దెన్ హాఫ్ ఫీల్డ్ కాబట్టి L-S ఉంది. సో 2 F5/2 దీని యొక్క అటామిక్ టర్మ్ సింబల్స్ ఇది ఉంది. వీటికి కావాలంటే మనకి ఏం కావాలి, ఫస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది మనకి తెలియాలి, లాంథనైడ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. తర్వాత వాటిని మనం ఎలక్ట్రాన్స్ అనేది ఫిల్ చేసుకున్న ఆర్బిటల్స్లో L వాల్యూ ఫైండ్ అవుట్ క్యాలిక్యులేట్ చేయాలి. తర్వాత S వాల్యూ, 2s+1 వాల్యూ, నెక్స్ట్ J వాల్యూ అనేది ఈ 3 ఫైండ్ అవుట్ చేసి ఇలా టర్మ్ సింబల్ అనేది మనం నోట్ చేయాలి. దీనికి ఖచ్చితంగా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది మనకి తెలియాలి. అండ్ కలర్ అనేది ఉంటుంది. నార్మల్గా కలర్ అనేది మనకి ఏ స్పెక్ట్రోస్కోపీలో ఉంటుంది, యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీలో మనకి కలర్ అనేది ఎగ్జిబిట్ అవుతుంది. విజిబుల్ స్పెక్ట్రోస్కోపీలో మనకి కలర్ ఉంది. విజిబుల్ స్పెక్ట్రోస్కోపీలో నార్మల్ కలర్ అనేది ఎగ్జిబిట్ అవ్వాలంటే ఏం చేయాలి, ట్రాన్సిషన్ అనేది జరగాలి. సో లైక్ E1 ఎనర్జీ నుంచి E2 ఎనర్జీకి ఇలా ట్రాన్సిషన్ అనేది జరగాలి. అప్పుడే మనకి ఏమవుతుంది, కలర్ అనేది ఎగ్జిబిట్ అనేది అవుతుంది. సో మనకి కలర్ అనేది ఎగ్జిబిట్ అవ్వాలంటే కోఆర్డినేషన్ కెమిస్ట్రీలో డి ఆర్బిటల్లో వచ్చేసి మనకి ఇలా T2G ఉంటుంది, ఇలా EG ఆర్బిటల్ ఉంటుంది. ఎలక్ట్రాన్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి అనేది ఎగ్జైట్ అయినప్పుడు, ట్రాన్సిషన్ అనేది జరిగినప్పుడు, ఇలా ట్రాన్సిషన్ అనేది జరిగినప్పుడు మనకి ఏం ఎగ్జిబిట్, కలర్ అనేది ఎగ్జిబిట్ అనేది అవుతుంది. లైక్ దీన్ని వచ్చేసి మనం ఏమంటాము, T2G EG కాబట్టి DD ట్రాన్సిషన్ అంటాము. ఏంది డి కాంప్లెక్సెస్లో మెటల్ కాంప్లెక్సెస్లో జరుగుతుంది కాబట్టి డి మెటల్ కాంప్లెక్సెస్ ట్రాన్సిషన్ మెటల్ కాంప్లెక్స్లో జరుగుతుంది కాబట్టి DD ట్రాన్సిషన్ అంటే T2G ట్రిపుల్ జనరేటెడ్ నుంచి డబుల్ డిజనరేట్ ఆర్బిటల్కి ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ ఒక HNU అనేది ఉంటుంది. ట్రిపుల్ డిజనరేట్కి ఎలక్ట్రాన్ అనేది ట్రాన్సిషన్ అనేది అయింది. ట్రాన్సిషన్ మీన్స్ స్టేట్ అనేది చేంజ్ అయింది, ఒక స్టేట్ నుంచి అందర్ స్టేట్కి వెళ్ళింది కాబట్టి DD ట్రాన్సిషన్ అంటాము. అప్పుడే మనకి ఏంది, ఆ మెటల్ కాంప్లెక్స్ అనేది కలర్ ఎగ్జిబిట్ చేస్తుంది. సేమ్ వైజ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్లో కూడా F ట్రాన్సిషన్ అనేది ఉంటే మనకు కలర్ ఎగ్జిబిట్ అనేది జరుగుతుంది. బట్ ద అయాన్స్ విత్ F0, F7, F14 ఆర్ కలర్లెస్ బికాస్ ఎందుకంటే
ఈ 3 ట్రాన్సిషన్స్ అనేవి ఫార్బిడెన్ ట్రాన్సిషన్స్. మనకి ఒక ట్రాన్సిషన్ జరగాలంటే 2 రూల్స్ అనేవి ఉన్నాయి మనకి. అది వచ్చేసి లాపోర్ట్ సెలెక్షన్ అండ్ స్పిన్ అలౌడ్ అనేది అవ్వాలి. లాపోర్ట్ అంటే డెల్టా ఎల్ ఈక్వల్ టు +or-n అని, స్పిన్ అలౌడ్ అయితే డెల్టా ఎస్ ఈక్వల్ టు 0 అనేది అవ్వాలి. ఇక్కడ F0 ఉంటుంది, F7 అనేది ఉంటుంది. F7లో వచ్చేసి మనకి ఫర్ ఎగ్జాంపుల్ డి బ్లాక్ నుంచి నేను చెప్తాను. 1 2 3 4 5 ఉంది. సపోజ్ ఇది T2G EG అనేది ఉంటుంది. ఇలా అన్నీ అనేది సింగిల్గా ఫిల్ అయితే ఇప్పుడు ఎలక్ట్రాన్ అనేది మనకి ఇలా ట్రాన్సిషన్ అయినప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే ఇది వచ్చేసి సేమ్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది. బట్ ఇక్కడ ఇది స్పిన్ అనేది మనకి వేరే స్టేట్లో ట్రాన్సిషన్ జరిగినప్పుడు ఆపోజిట్ స్పిన్ అనేది ఉంది. ఆపోజిట్ స్పిన్ అనేది ఉండకూడదు, స్పిన్ అనేది సేమ్గా అనేది ఉండాలి. కాబట్టి ఇది వచ్చి ఫార్బిడెన్ అవుతుంది, ఫార్బిడెన్ ట్రాన్సిషన్ అవుతుంది. అలాగే ఎలక్ట్రాన్స్ అనేది F7 కంప్లీట్లీ ఫిల్ అయి ఉన్నా కానీ, హాఫ్ ఫిల్డ్ అయినా కూడా, జీరో ఫిల్డ్ అయినా కూడా మన ట్రాన్సిషన్ అనేది వచ్చేసి ఫార్బిడెన్ అవుతుంది. కాబట్టి అవన్నీ వచ్చేసి మనకి విజువల్ స్పెక్ట్రోస్కోపీలో విజువల్ అనేది విజువల్ స్పెక్ట్రోస్కోపీ ఎనర్జీకి రీచ్ అవ్వవు. కాబట్టి అవన్నీ కూడా కలర్లెస్ అనేది అవుతుంది. ఎగ్జాంపుల్ సీరియం +4 F0 ఉంటుంది, గెడ్లోనియం +3 4F7 ఉంటుంది, యూరోపియం 4F7 ఉంటుంది, ఇట్రబియం 4F14 ఉంటుంది, ల్యూటేటియం 4F14 ఉంటుంది. ఇవన్నీ ఫుల్లీ ఫిల్డ్ కాబట్టి ఫిల్డ్ వాటిలో ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్ అంటే ఫార్బిడెన్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ వచ్చేసి మనకి కలర్లెస్ అవుతుంది. ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అంటే అన్ని పేరిడ్ అయితే డయామాగ్నెటిక్, అన్పేరిడ్ అయితే పారామాగ్నెటిక్ ఉంటుంది. అండ్ లాంథనైడ్ ఇక్కడ వచ్చేసి ఇది ఓన్లీ మొత్తం 0 ఎలక్ట్రాన్స్ ఉంటుంది. ఇక్కడ F0 ఉంటుంది, ఇట్రబియం F14 ఉంటుంది, ఇది కూడా F14 అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా పేరిడ్. F14 అంటే 7 ఆర్బిటల్స్లో 14 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయినాయి కాబట్టి అన్ని పేరిడ్ ఉంటుంది. కాబట్టి వీ హ్యావ్ 4F0 అండ్ 4F14 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ డయామాగ్నెటిక్ ఉంటుంది. అండ్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఇక్కడ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే F బ్లాక్ ఎలిమెంట్ మనకి ఫార్ములా వచ్చేసి G = J × J+1 ఉంటుంది. G = ల్యాండే స్ప్లిట్టింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. ల్యాండే స్ప్లిట్టింగ్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. అండ్ G వాల్యూ అనేది మనకి వచ్చేసి G వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి L వాల్యూ కావాలి, S వాల్యూ అనేది కావాలి, అండ్ J వాల్యూ కూడా కావాలి మనకి. అండ్ J వాల్యూ వచ్చేసి టోటల్ యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నెంబర్ ఉంటుంది. ఫస్ట్ G వాల్యూ ఫైండ్ అవుట్ చేసి J వాల్యూ అనేది కావాలి. ఇది వ్యాలిడ్ ఫర్ F బ్లాక్ ఎలిమెంట్స్ ఉంటుంది. ఎందుకంటే F బ్లాక్ ఎలిమెంట్స్లో వచ్చి స్పిన్ మ్యాగ్నెటిక్ మూమెంట్ అండ్ ఆర్బిటల్ మ్యాగ్నెటిక్ మూమెంట్ బూత్ నుంచి మనం మ్యాగ్నెటిక్ మూమెంట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. బట్ స్పిన్ ఓన్లీ ఫార్ములా వ్యాలిడ్ ఫర్ D బ్లాక్ ఎలిమెంట్స్ బట్ నాట్ ఫర్ F బ్లాక్ ఎలిమెంట్స్. D బ్లాక్ ఎలిమెంట్స్ మాత్రమే వ్యాలిడ్ అనేది అవుతుంది. మ్యాగ్నెటిక్ మూమెంట్ ఇలా ఫైండ్ అవుట్ చేస్తాము. సేమ్ ఏం లేదు, ఫస్ట్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ కావాలి, అంటే F ఆర్బిటల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో చూసుకోవాలి. మనకి L వాల్యూ, S వాల్యూ ఫైండ్ అవుట్ చేయటం, వాటిని సబ్స్టిట్యూట్ చేసుకోవడం, మనకి మెయిన్ ఈ ఫార్ములా అనేది తెలియాలి. అండ్ మ్యాగ్నెటిక్ మూమెంట్లో వచ్చేసి మ్యాగ్నెటిక్ మూమెంట్ F బ్లాక్ ఎలిమెంట్స్ హైయెస్ట్ వచ్చి డిస్ప్రోసియంకి వచ్చేసి హైయెస్ట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ అనేది ఉంటుంది. డిస్ప్రోసియంకి హైయెస్ట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఉంది. 4F బ్లాక్లో వచ్చేసి డిస్ప్రోసియం వచ్చేసి హైయెస్ట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ వాల్యూ అనేది ఉంటుంది, మ్యాగ్నెటిక్ మూమెంట్ అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బేసిక్ క్యారెక్టర్ ఉంటుంది. అండ్ బేసిక్ క్యారెక్టర్ వచ్చేసి ఫస్ట్ యాక్చువల్లీ జనరల్గా లాంథనాయిడ్స్ వచ్చేసి హార్డ్ యాసిడ్స్ ఉంటాయి. హార్డ్ యాసిడ్స్ ఫార్మ్స్ జనరల్ లాంథనాయిడ్స్ వచ్చేసి +3 ఆక్సిజన్ స్టేట్ ఉన్నాయి కాబట్టి ట్రైవాలెంట్ కాంపౌండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. లాంథనాయిడ్స్ వచ్చి లూయిస్ యాసిడ్స్, హార్డ్ యాసిడ్స్ ఉన్నాయి. హార్డ్ యాసిడ్స్ అనేది మనకి హార్డ్ బేసెస్తో ఫామ్ అయ్యి మనకు వచ్చేసి అయానిక్ కాంపౌండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సాఫ్ట్ మధ్య అయితే మనకు వచ్చేసి కోవలెంట్ కాంపౌండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. హార్డ్ మధ్య వచ్చేసి అయానిక్ కాంపౌండ్స్ ఉన్నాయి. పియర్సన్ అకార్డింగ్ టు పియర్సన్ థియరీ హార్డ్ రియాక్ట్ అవుతాయి, బేస్ సాఫ్ట్ రియాక్ట్ అవుతాయి. హార్డ్ కాంపౌండ్స్ అన్ని రియాక్ట్ అయినప్పుడు ట్రైవాలెంట్ అయానిక్ కాంపౌండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. అండ్ ట్రైహైడ్రాక్సిడ్స్ అనేవి అయానిక్ అండ్ బేసిక్ ఇన్ నేచర్ అనేది ఉంటుంది. సైజ్ డిక్రీజ్ అయ్యే కొద్దీ ద బేసిడిటీ డిక్రీజెస్. సో లాంథనియం ట్రైహైడ్రాక్సైడ్ స్ట్రాంగెస్ట్ అండ్ లుథీనియం ట్రైహైడ్రాక్సైడ్ ఈజ్ వీకెస్ట్ ఉంటుంది. సైజ్ అనేది డిక్రీజ్ అయితే బేసిడిటీ డిక్రీజ్ అనేది అవుతుంది. దీనికి మనకి ఎగ్జాంపుల్ పీరియాడిక్ టేబుల్లో మనకి CH3 CH4 NH3 OH2 HF ఉంటుంది.
ఇటువైపు వెళ్ళే కొద్దీ మనకి ఏంటంటే సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో సైజ్ డిక్రీజ్ అయ్యింది కాబట్టి మనకి నార్మల్గా ఇటు సైడ్ ఏంది ఎస్డిటి అనేది ఇంక్రీజ్ అవుతుంది. సైజు డిక్రీజ్ అయితే ఎస్డిటి అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇటు వచ్చేటప్పటికి ఏంటంటే సైజు ఇంక్రీజ్ అవుతుంది, బెస్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది పీరియాడిక్ టేబుల్లో. సేమ్ వైజ్ సైజ్ ఇంక్రీజ్ అయితే బెస్సిటీ ఇంక్రీజ్ అవుతుంది, సైజు డిక్రీజ్ అయితే బెస్సిటీ డిక్రీజ్ అవుతుంది, సైజు డిక్రీజ్ అయితే బెస్సిటీ డిక్రీజ్ అవుతుంది, సైజ్ ఇంక్రీజ్ అయితే బెస్సిటీ ఇంక్రీజ్ అవుతుంది. సిమిలర్లీ లాంథనాయిడ్స్లో కూడా సైజు డిక్రీజ్ అవుతుంది ఫ్రమ్ లాంథనిన్ టు లుటేడియం. సో ద బెస్సిటీ కూడా డిక్రీజ్ అనేది అవుతుంది. అంతే పీరియాడిక్ టేబుల్లో మనకి ఈ గ్రూప్స్ పీరియడ్స్లో ఎలా ఉంటుందో ట్రెండ్ అనేది ఇక్కడ కూడా అంతే ఉంటుంది. సైజ్ అనేది డిక్రీజ్ అవుతుందంటే మనకి పీరియడ్స్లో ఎస్డిటీ ఇంక్రీజ్ అవుతుంది, సైజ్ ఇంక్రీజ్ అయితే బెస్డిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సేమ్ బేసిక్ క్యారెక్టర్ లాంథనాయిడ్స్ కూడా అంతే. అండ్ చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్. ఆక్సిడేషన్ స్టేట్ ఎందుకు చేంజ్ అవుతుందంటే టు ఎక్వైర్ స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. టు ఎక్వైర్ స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎక్వైర్ చేయడం కోసం ఆక్సిడేషన్ స్టేట్ చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ సీరియం +3లో 4F1 F1 అనేది ఉంటుంది, +4 అనేది ఆక్సిడేషన్లోకి వెళ్ళిపోతే 4F0 ఉంటుంది. సో ఇది ది బెస్ట్ ఆక్సిడెంట్, ఆక్సిడైజ్ అదర్స్ రెడ్యూసెస్ దెమ్సెల్స్. అండ్ నెక్స్ట్ యూరోపియం +3 వచ్చి 4F6 ఉంటుంది, అది వచ్చేసి ఏంది రెడ్యూస్ అయ్యి EU+2 ఉంటుంది. యూరోపియం +2లో 4F7 ఉంటుంది, ఇది వచ్చేసి హాఫ్ ఫీల్డ్ వచ్చేసి స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కాబట్టి అది వచ్చి రెడక్టెంట్ అనేది అవుతుంది. అండ్ నెక్స్ట్ కెమికల్ రియాక్షన్స్ అనేది ఉంటుంది. లాంథనియం అనేది జనరల్గా +3 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంటుంది, ఇలా +3 ఉంటుంది. ఇది ఆక్సైడ్స్తో రియాక్ట్ అయితే మనకు వచ్చేసి Ln2O3 అనేది ఫామ్ అవుతుంది. అండ్ లాంథనియం ఆక్సైడ్స్ వచ్చేసి జనరల్లీ కోఆర్డినేషన్ నెంబర్ 7 ఉంటుంది. సైజు డిక్రీజ్ అయితే కోఆర్డినేషన్ నెంబర్ డిక్రీజ్ అవుతుంది. బికాజ్ సైజ్ అనేది డిక్రీజ్ అయ్యిందంటే మోర్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి, మోర్ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ ఆర్బిటల్స్. మోర్ ఎలక్ట్రాన్స్ ఉంటే మనకు వచ్చేసి లైగెండ్స్ అనేది బాండింగ్ అనేది తగ్గుతుంది, లైగెండ్స్ బాండింగ్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో కోఆర్డినేషన్ నెంబర్ వచ్చేసి డిక్రీజ్ అవుతుంది. సైజు డిక్రీజ్ అయ్యే కొద్దీ వాటి ఆర్బిటల్స్ ఎలక్ట్రాన్స్ అనేది ఎక్కువ అవుతుంది. లైగెండ్స్ అనేది మెటల్కి ప్రొవైడ్ చేసే ఎలక్ట్రాన్స్, లైగెండ్స్ మెటల్స్కి బైండింగ్ కోఆర్డినేషన్ నెంబర్ అనేది డిక్రీజ్ అవుతుంది. బికాస్ ఎందుకంటే ఆల్రెడీ మెటల్ అనేది ఫిల్లెడ్ ఆర్బిటల్స్ అనేవి ఉన్నాయి కాబట్టి లైగెండ్ మెటల్కి ఎలక్ట్రాన్స్ డొనేట్ చేయాల్సిన అవసరం లేదు. సో సైజు డిక్రీజ్ అయితే కోఆర్డినేషన్ నెంబర్ డిక్రీజ్ అనేది అవుతుంది. సో మనకి ఇక్కడ వచ్చేసి మనకి నికిల్, పెలాడియం, ప్లాటినం ఆల్వేస్ ఫార్మ్స్ కోఆర్డినేషన్ నెంబర్ 4. ఎందుకంటే ఇవన్నీ వచ్చేసి ఫిల్డ్ డి ఆర్బిటల్స్ అనేవి ఉన్నాయి కాబట్టి మనకి కోఆర్డినేషన్ నెంబర్ అనేది లైగెండ్ బైండింగ్ అనేది తక్కువ లైగెండ్స్ కావాలి. ఎందుకంటే ఫిల్డ్ డి ఆర్బిటల్స్ ఉన్నాయి కాబట్టి ఆ మెటల్స్కి లైగెండ్స్ అనేవి కొంచెం 2-3 లైగెండ్స్ అనేవి వాటికి వచ్చేసి ఎలక్ట్రాన్స్ అనేవి ఇస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ ఫిల్డ్ ఆర్బిటల్స్ కాబట్టి వాటి ఎలక్ట్రాన్స్కి ఇవ్వటం కోసం లైగెండ్స్ ఎక్కువ అవసరం లేదు టు డొనేట్ లైగెండ్ ఎలక్ట్రాన్స్. సో సైజు డిక్రీజ్ అయితే కోఆర్డినేషన్ నెంబర్ డిక్రీజ్ అవుతుంది. ఫర్ హాలోజన్స్ అయితే Ln+3 ఉంటుంది, 3 హాలోజన్స్ అనేవి కావాలి. ఈ హాలోజన్స్ జనరల్లీ కోఆర్డినేషన్ నెంబర్ 9 ఉంటుంది. వీటి షేప్ వచ్చి ట్రైకాపట్ ట్రైగోనల్ ప్రిజ్మాటిక్ ఉంటుంది. అండ్ హైడ్రోజన్స్తో వచ్చేసి లాంథనియం డైహైడ్రేట్, లాంథనియం ట్రైహైడ్రేట్స్ అనేవి ఫామ్ అవుతాయి స్టేబుల్గా. అండ్ విత్ కార్బన్తో అయితే M3C అనేది ఫామ్ అవుతుంది, ఇది హైడ్రోలిసిస్ చేసే మీథేన్ ఉంటుంది. M2C3 ఉంటుంది, దీంట్లో వచ్చేసి C2-2 ఉంటుంది, ఇది కాల్షియం కార్బైడ్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ Ln+3లో C2-2 అండ్ ఎలక్ట్రాన్ ఉంటుంది, ఇది ఎలక్ట్రికల్ కండక్షన్ బ్యాండ్గా యూజ్ అవుతుంది. అండ్ ఇది హైడ్రోలిసిస్ జరిగితే మనకి ఏమవుతుందంటే ఆల్కైన్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ కెమికల్ రియాక్షన్ లాంథనియంతో ఎలా ఉంటాయి, ఆక్సిజన్తో రియాక్ట్ అయితే ఎలా ఉంటుంది, హాలైడ్స్ ఆక్సైడ్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి, హైడ్రోజన్తో ఎలా ఉంటుంది, కార్బైడ్తో రియాక్ట్ అయినప్పుడు వాటి హైడ్రోలిసిస్ చేస్తే ఏం ఫామ్ అవుతాయి. ఈ 3 కాంపౌండ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వాటి చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ ఎట్లా ఉంటుంది, ఇవి ఆక్సిడెంట్స్గా యూజ్ అవుతాయి. అండ్ ఇది రిడక్టెడ్. అండ్ బేసిక్ క్యారెక్టర్ ఎట్లా ఉంది, సైజు డిక్రీజ్ అయ్యే కొద్దీ వాటి యొక్క బేసిక్ క్యారెక్టర్ అనేది డిక్రీజ్ అనేది అవుతుంది, ఇది బెస్టిటీ డిక్రీజ్ అనేది అవుతుంది. అండ్ నెక్స్ట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎలా ఉంటుంది, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ దాని యొక్క ఫార్ములాస్ మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ మ్యాగ్నెటిక్ మూమెంట్ హైయెస్ట్ వచ్చి డిస్ప్రోస్నియంకి హైయెస్ట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ అనేది ఉంటుంది. అండ్ కలర్ అనేది ఎలా ఉంటుంది, కలర్ ఎగ్జిబిట్ అవ్వాలంటే FF ట్రాన్సిషన్ అనేది జరగాలి.
అండ్ నెక్స్ట్ అటామిక్ టర్మ్ సింబల్స్ అనేవి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వీడియోకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్, వాటి అటామిక్ రేడియస్, అయానిక్ రేడియస్, వాటి డీవియేషన్స్, లెంత్ అండ్ కాంట్రాక్షన్స్ అనేవి చూసాము. అండ్ నెక్స్ట్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ 7 ఆర్బిటల్స్ ఉంటాయి. ఆర్బిటల్స్ ఏమేంటి, వాటి లోబ్స్ రింగ్స్ అనేవి ఎలా ఉంటాయి చూద్దాం. అండ్ మ్యాక్సిమం ఎఫ్ బ్లాక్ ల్యాంథనాయిడ్స్ గురించి మొత్తం మ్యాక్సిమం కాంప్రహెన్సివ్గా నేను అంత డీటెయిల్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేశాను. ఇంతకన్నా ఇంకెక్కువ అవసరం లేదు. ఈ మ్యాక్సిమం ఎగ్జామ్కి వీటిలో నుంచే వస్తాయి. అండ్ యాక్టినైట్స్ అందరి క్లాస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.